ఒక డైలాగ్ మీరు చెప్తున్నారు కదా, ఇది మీ గురించి రాశారా సినిమా కోసం రాశారా? అంటే ఈయన రాసుకున్న క్యారెక్టర్ నేను కూడా అలానే బతుకుతాను కాబట్టి ఆయన పిలుచుకొచ్చారు నన్ను. కానీ మీకు అనిపించట్లేదా ఇది మీ కరెక్ట్గా సెట్ అవుతుంది అని? యాక్చువల్లీ నిజంగా అనిపించిందండి. ఎందుకంటే అంటే ఈయన నేను ఆఫీస్లో చేసే పనుల్లో ఒక ఈవిల్ సైడ్ ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో ఉంటుందండి. మంచోడు ఆఫీస్లో ఇక్కడ హైదరాబాద్లో తిరుగుతూ ఉంటాడు, ఆ చెడు వర్షనే ఇక్కడ ఈ సినిమాలో తిరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే మీరు చెప్పకనే చెప్పేస్తున్నారు మీలో నెగటివ్ యాంగిల్ అంటే లేదు, నెగిటివ్ అని కదా, అంటే క్యాపిటలిస్ట్ని ఒక విధంగా చూస్తారు కదండి. ఈ స్టెల్లింగ్ క్యారెక్టర్ అంటే క్యాపిటలిస్ట్ అంటే క్యాపిటలిజంని నమ్మే ఒక వ్యక్తి. ఐఎమ్ సేవింగ్ క్యాపిటలిజం, సేవింగ్ క్యాపిటలిజం అనమాట నేను. సో అలాంటి ఒక క్యారెక్టర్ చేస్తున్నారు. బట్ రాణా గారు, మిమ్మల్ని నేను నా చేతులతో లీడర్ సినిమా లాంచ్ చేసినప్పటి నుంచి ఇట్స్ వెరీ ఇమోషనల్ మూమెంట్ ఫర్ మీ. ఫస్ట్ మూవీ ఆల్సో ఐ ఓన్లీ డిడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని సీరియస్ క్యారెక్టర్స్లోనే చూస్తూ ఉన్నాను. ఎప్పుడైనా మీకు ఫుల్ రామ్ కామ్ ఒకటి చేసేసేయాలి రచ్చ అట్లా అని ఎప్పుడు అనిపించలేదా? లేదండి, అసలు అనిపించలేదు. యూ వాంట్ టు బి బట్ అంటే లేదండి, వేరే వాళ్ళు అంటే నేను బేసిక్గా ఆల్రెడీ అలాంటి సినిమాలు బయట జరుగుతుంటే నేను చేయనండి, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. చేస్తే ఏదో కొత్తగానే చేయాలి కాబట్టి. సో దట్స్ మై ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్ వెరీ డిఫరెంట్. ఇక్కడ కంప్లీట్ హ్యూమరస్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది మనకి, అక్కడికి వెళ్ళగానే అసలు దట్ డిఫరెంట్ బల్లాల దేవుడు ఇక్కడ వచ్చిన హోదా మెయింటైన్ చేస్తూ అవును కరెక్ట్. అండ్ రితిక, మీరు మార్షల్ ఆర్ట్స్లో కూడా స్పెషలిస్ట్ కాబట్టి మీరు అంతకుముందు చేసినటువంటి సినిమాలు గురువు కానివ్వండి, ఇప్పుడు ఈ సినిమాలో కూడా కెన్ వి సీ సమ్ ఫైట్ సీక్వెన్సెస్ ఆల్సో? There's one small bit in the trailer. Sir, she did like this. Trailer. Because you can't see, I'm telling you. ఒరేయ్ విడిగా నేను ఇలా కొట్టానని ఏకండ్రా thumbnail. There is one small bit in the trailer. I think you might get to see or might not get to see more in the film. Okay. Because the trailer opens with you. ఫన్నీ చెప్పాలండి, అంటే లక్కీగా ఆ షార్ట్ లేదు సినిమాలో, లెంగ్త్లో తీసేసారు. కానీ అది ఎలా ఉండేదంటే నా చేతిలోంచి వీడు ఏదో లాక్కోవాలండి, ఇలా ఇలా కుట్టేస్తుంది, ఆ చేతులు గీతలు నొప్పి అయిపోయి సాయంత్రం కల్లా షూటింగ్, అక్క ఇది నువ్వు ఇంత బాక్సింగ్ చేస్తే మనకు పని అవదు. మొత్తం ఫోర్ ఆర్మ్స్ మొత్తం నొప్పి వేసేసి సాయంత్రం అంతా ఐస్ గీసేసుకుని కూర్చున్నాను నేను. అంత ఫైటర్ ఈవిడి మా అమ్మ. అది తెలియకుండా సినిమాలో ఏం చేస్తుందో నాకు అర్థం కాదు. డిస్క్రైబ్ ద సీన్, ఐ విల్ 2 feet. நீங்க அப்படியே ஒரு 2 feet தள்ளி நில்லுங்கம்மா, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. దీనికి చిన్న మెథడ్ యాక్టర్ ఆ టైమింగ్ ఉంటుందండి. సో మన చెయ్యి అంత గట్టిగా పట్టుకుంది, అది ఇచ్చేస్తుంది, అదంతా అసలే. I have the smallest wrist though. What can I do? I know. Look at me. Look at me. The smallest wrist will become biggest fighters. సంబంధం ఆవిడ చూస్తే దీనికి ఆవిడకున్న పవర్ కి సంబంధం లేదు. You have lot of బూతులు రాలిపోతే ఒకే షాట్ లో సారీ, ఇందాక ఆ క్యారెక్టర్ గురించి క్వశ్చన్, ఇట్ వాస్ నాట్ ఇంటెండెడ్. ఓకే, గిఫ్ట్ ఇవ్వాలంటే యా ఆలోచించండి, ఈ లోపు నేను 1 2 3 4 కవర్ చేసి ఇటు వస్తాను. ఆయన ఇచ్చే గిఫ్ట్ మనకి ఏముంటుందండి? అంటే ఏదైనా సంథింగ్ విచ్ ఇస్ నాట్ విజిబుల్ ఆల్సో. Gift to him is whistle and claps. That's all, no? Yeah, that is the best gift for them. అంటే ఈ సినిమాలో ఓకే ఆబ్వియస్లీ ఫస్ట్ నేను ఈయన అన్నట్టు కథ కోసం చేసి అది ఫస్ట్ వెళ్ళాను. తర్వాత ఆయనతో కొన్ని సీన్లు చేయాలని లైఫ్లో ఉంటుంది కదా ఒక బకెట్ లిస్ట్లో. నాకు తెలిసి ఆ గిఫ్ట్ ఆయన నాకు ఇచ్చారు, అది అయిపోయింది. సో రిటర్న్ గిఫ్ట్ అనేది మనం ఆయన గిఫ్ట్ ఇచ్చేంత మనుషులు కాదని నేను నమ్ముతాను. So how was it working with him అండి? అంటే ఫినామినల్ అండి. అంటే సి లైక్ వెదర్ హిమ్ ఆర్ మిస్టర్ బచ్చన్, అంటే ఒక చాలా యంగ్ ఎనర్జీ ఉంటుందండి వాళ్ళు. అంటే ఎవ్రీ షాట్ ఆలోచిస్తూనే ఉంటారు, ప్రతి షాట్లో ఏం చేద్దామని ఉంటారు. అండ్ ఆబ్వియస్లీ ఆయనకున్న స్వాగ్ మనకు తెలియదు కాదు. సో ఇప్పుడు ఆయన ముందు నేను కాలు మీద కాలు వేసుకుని కూర్చుని అలా చేస్తా ఉన్నా, నాకు సరే ఓకే ఇది లాగుద్దా బండి లేదా అని, అసలు ఆయన ఉంటే మన ఎవరైనా చూస్తారా ఈ డౌట్లు కూడా వచ్చాయి. బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఆల్ త్రూ వర్కింగ్ విత్ హిమ్. When I narrate him story,